మనకేం పనండి అసలు వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనకేం సంబంధం ఉంది చెప్పండి? మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనం ఎందుకు బాధపడవాలి? మనం ఎందుకు వీడియోస్ చేసుకోవాలి? చెప్పుకుందాం. అసలు మనకేం అవసరం? ఎవరి జీవితాలు వారివి, ఎవరి బంధాలు వారివి, అంతే కదా. అదేంటండి అంతే అంటాము? మన సమంత కదా, ఒకప్పుడు మన తెలుగింటి ఆడపిల్ల కదా, ఒక ఫేమస్ హీరోయిన్గా కదా. మరి అంత మంచి సమంత గురించి మనం మాట్లాడిపోతే ఏం బాగుండేది చెప్పండి? బాగోదు కదా. ఒక ఫేమస్ సెలబ్రిటీస్ తెలుగులో మంచి మంచి మూవీస్ తీసి మనకి చాలా దగ్గరగా ఉన్న సమంత గారు, మనందరికీ సమంత గారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు తెలుగు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు అందరూ హ్యాపీ పడాల్సిన అవసరము వచ్చేసిందనమాట. అంటే హ్యాపీ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా కానీ అభిమానించే వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ న్యూస్ అయిపోయి కూడా 1 వీక్ అయిందమ్మా, నువ్వు ఇప్పుడు ఎందుకు వేస్తున్నావంంటే, వేస్తాము ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేస్తాము, ఖాళీ ఉండాలి కదా వేయడానికి. సో మనకి సమంత గారు మ్యారేజ్ అయితే చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా చాలా సంతోషంగా ఉంది, అలానే కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకు బాధగా ఉండేది కూడా నేను చెప్తాను. ఒకప్పుడు సమంత గారు మనకి ఏదైతే ఎక్స్ హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకున్నారో, తర్వాత సమంత గారు చాలా రోజులు కూడా హెల్త్ ఇష్యూస్తో బాధపడ్డారు. అది అందరికి కూడా మైసైటిస్ వచ్చేసి ఆమె చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అది ఆమె షేర్ చేసుకున్నారు. మనందరం కూడా చాలా బాధపడ్డాము. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైతే ఈషా ఫౌండేషన్లో మ్యారేజ్ చేసుకున్నారో అదే ఫౌండేషన్లో ఆమె జపం చేస్తూ ఇవన్నీ చేస్తూ కూడా మనకి చాలా వీడియోస్ అప్పుడు ఇట్లా వైరల్ అయినాయి. చాలా సిక్ ఉంది, ఆమె వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందని, ఈ మధ్య మళ్ళీ ఆమె తన క్యాస్ట్ని మార్చుకుందని, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత సినిమాలకి దూరం అవటం అంటే కొంచెం బ్రేక్ ఇచ్చేసి ప్రొడ్యూసర్గా అయ్యి ఒక సినిమా కూడా ఏదో సీరియల్ పిచ్చిగా ఉంటారు కదా, ఆ సీరియల్ కూడా తీసింది. సో తర్వాత మనది ఏదైతే రాజు నిడుమురి ఉన్నారో వారితో అయితే చాలా కొంతకాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ రూమర్స్కి ఫైనల్గా అయితే ఫస్ట్ 25కి 12/25కి అయితే చెక్ పెట్టేసింది సమంత గారు. చెక్ పెట్టేసి రాజ్ నిడుమూరు గారిని అయితే మ్యారేజ్ చేసుకుంది. చాలామంది కూడా వీళ్ళ మ్యారేజ్ని చాలా అంటే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలామంది కూడా పాపం రాజు గారిని అయితే చాలా ట్రోల్ చేస్తున్నారు. పెద్ద ఆయనంటే ఆవిడికి నచ్చింది, ఆవిడ చేసుకుంది. బట్ కొంతమంది ఏమో ఈ భూత శుద్ధి వివాహం ఎందుకు చేసుకుంది, కొంతమంది ఇక మనకి ముందు వచ్చేస్తారు కదా, మన వేణుస్వామి గారు అయితే ముందు వచ్చేసి ఆ జాతకాలు చెప్తానంటారు కదా. సో ఏదేమైనా మంచి జరగాలని కోరుకుందామండి. ఎందుకంటే ఆమె చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఒక బంధాన్ని వదిలేసుకొని వేరే బంధంలో కంటే ఆ బంధం వదిలేసిన కొన్ని ఇయర్స్ ఆమె చాలా సఫర్ అయి ఉండిద్ది, అందరికీ తెలిసింది. ఇక్కడ ఏంటంటే చాలామంది కూడా శోభిత గారిని చాలా మాటలు అన్నారు. అప్పుడు సమంత గారు శోభిత వాళ్ళనే సమంతకు విడాకులు ఇచ్చారని ఏదేదో అన్నారు. బట్ ఇదే విషయము ఇప్పుడు మన రాజు నిడుమూరు గారి వైఫ్ ఆల్రెడీ ఉంది, ఆయనకు ఒక అమ్మాయి కూడా ఉందనేసి న్యూస్ ఉందండి. పూర్తిగా ఎవరికి కూడా తెలీదు. ఆవిడ కొన్ని ఇన్స్టాలో కొన్ని షేర్ చేసుకుంటుంది అనమాట. దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఆమె కూడా సేమ్ ఒకప్పుడు సమంత ఎలా సఫర్ అయిందో అదే ప్లేస్లో కూడా ఆమె సఫర్ అవుతుందని అయితే మనకైతే అర్థమవుతుంది. బట్ ఎందుకు సమంత గారు అలా తీసుకున్నారంటే అది దానికి సమాధానం మనం చెప్పలేమండి, మనకు తెలియదు కదా. దీని మీదే పూనం కవర్ అయితే ఒక కౌంటర్ కూడా ఇచ్చింది. నీ ఇల్లును కూడబెట్టుకోవటానికి వేరే ఇల్లును నువ్వు కూల్చావు అన్నట్టుగా కూడా ఆమె ఇచ్చింది. కోర్స్ ఇప్పుడు ఏదైతే రాజు నిడుమూరు గారు ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా ఈమె ప్లేస్లోనే చాలా బాధపడి ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవటం అని నాగ చైతన్య గారు అన్నారు. ఇదే విషయం ఇక్కడ రాజుగారు అలానే వాళ్ళ వైఫ్ శ్యామల
శ్యామల. ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చాలా పెయిన్గా ఉందని అయితే మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఆమె కొన్ని ఇన్స్టాలో అయితే పోస్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఎందుకు చేసుకున్నారనేది ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్. అది ఎవరికి కూడా తెలియదు, అది వాళ్ళ పర్సనల్. బట్ ఏదేమైనా కానీ అందరూ హ్యాపీగానే ఉండాలి, అది ఒక్కటే కోరుకుందాము. ఎవరు తప్పు అనేది భగవంతుడికే తెలియాలండి. బట్ ఏంటంటే భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ఎవరి జీవితం ఎలా రాసి పెట్టింది ముందే రాసి పెట్టుంటాను కాబట్టి ఏమి చేయలేము. చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనే ఒక్కటే. ఎవరు ఎందుకు వదిలేసి ఎవరు ఎందుకు చేసుకున్నారు అక్కడ ఎవరికీ తెలియదు, కానీ అందరూ బాగుండాలి, హ్యాపీగా సంతోషంగా ఉండాలి.